ప్రవీణ్ పగడాల అకాల మరణం పట్ల అనుమానం ఉందని పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులను న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ పార్క్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులు అర్పించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ ప్రాంగణంలో రూరల్ నియోజకవర్గ 7 మండలాల క్రైస్తవులు హాజరై పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల సందేహం ఉందని నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా అతని ఆత్మకు శాంతి కలగాలని, కొవ్వొత్తులను ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఘన నివాళులు అర్పించారు. ఆయన మృతి పట్ల ఉన్న మిస్టరీ తొలగాలని దేవుని ప్రార్థించారు. ఈ సందర్భంగా పాస్టర్స్ మాట్లాడుతూ కీర్తిశేషులు ప్రవీణ్ పగడాల మనిషిని మనిషిలాగా చూడాలని, మతపరంగా చూడవద్దని, అందరితో ప్రేమగా మెలగాలని సూచించేవాడని, చాలా గొప్ప మనసున్న వ్యక్తి అని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన మృతి పట్ల క్రైస్తవులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారని, ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నత స్థాయిలో విచారణ జరిపించి ఆయన మృతికి ఏదైనా కారణముంటే వారికి శిక్ష పడేలా కృషి చేయాలని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ చెంగల జోసెఫ్, ఎం ఏసురత్నం, పి డానియల్, జి అమోస్, ఎన్ మోహన్, కె భాస్కర్, రెవరెండ్ ఎస్ కుమార్, బి జోసెఫ్, జాకరి ఆనంద్, పి రాజ్ కుమార్, ఎస్ ప్రసాద్, ఎం బాలస్వామి, వి రాబర్ట్స్, 7 మండలాల క్రైస్తవులు, పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రార్థనే క్రైస్తవునికి మొదటి ఆయుధం. రెండవది ఈ యొక్క ప్రవీణ్ గారి యొక్క మరణం నేను అనుకుంటా అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఒక ఆలోచన మాత్రం వచ్చింది. ఏం ఆలోచన అంటే ఐక్యత. శరీర సంబంధమైనటువంటి రక్తం కంటే యేసుక్రీస్తు చనిపోయిన అన్యులైన నా బంధువులు రోజులు అదే జ్ఞాపకం వచ్చింది నాకు. మా సహోదరుడు హైదరాబాద్లో ఒక సహోదరుడితో అలాగా ఎలాగా అనుభవించాడు ఆ శ్రమలు కదండి. అయితే మూడవది మనకు ఒక రాజ్యాంగం ఉంది, ప్రార్థన ఆధారం ఉంది, ఒక ఐక్యతను మనము తెలియచేస్తూ ఉండడానికి ఒక మెలుపు అనేటువంటిది క్రైస్తవ లోకానికి వచ్చింది. మూడవది రాజ్యాంగం. రాజ్యాంగాన్ని మనం వినియోగించుకోవాలి, రాజ్యాంగాన్ని మనం వాడుకోవాలి. మనకు అది మన దేశ పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా మనకు ఆ హక్కు ఉంది. హక్కును మనం వినియోగించుకోవాలి. ఈ 3 విషయాలు మనకు ఆధారం ఉంది. దీనికంటే గొప్ప విషయం ఏంటంటే మన ప్రభువే మనల్ని కాస్తాడు. మనకు ఈ జీవితం తర్వాత ఒక నిత్యం ఉందనేటువంటి క్రీస్తులో నిరీక్షను ప్రభు మనకు కలిగజేశాడు. అది చాలా అద్భుతం. అందుకే దైవజనులకు మాత్రమే వస్తుందని సంఘ సమాజమా మీరు అనుకోకండి. ప్రతి విశ్వాసి కూడా హింసలకు రెడీ ఉండాలి, వాటిని ఎదుర్కోవాలి, ధైర్యంగా ఉండాలి, సోలిపోకూడదు. మన రక్త సంబంధులే, మన యొక్క బంధువులే అన్యులైన వారు మనల్ని సభలకు అప్పగిస్తారని దేవుని యొక్క వాక్యం ఉంది. అందుకోసమై ఎందుకంటే గొప్ప నిరీక్షణ కలిగినటువంటి ప్రజలుగా ఈ నిరీక్షణ మనన్నెన్నడూ సిగ్గుపరచదు. సరే చెప్పనివ్వండి, యానంపల్లిలో గ్రామంలో ఉన్న పెద్దలందరూ ఏకమై నన్ను గ్రామ పంచాయతీకి పిలిపించారు. ఫలాని వ్యక్తికి నువ్వు సువార్త చెప్పినావు, యేసుప్రభు నమ్ముకోమని బలవంతం చేసినావు, నామని గణపరుస్తున్నా కదా, నువ్వు చూస్తున్న దేవుడవయానికి వందనాలు చెల్లిస్తున్నా. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించమని యేసునామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. రెవరెండ్ ఏజీ జోసెఫ్ గారు వచ్చి కొద్ది నిమిషాలు మాట్లాడతారు. ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమం నివాళి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో ఉండే దివాన్ చెరువు గామాన్ బ్రిడ్జి దగ్గర 25వ తారీఖు మార్చి 2025న జరిగిన ఒక సంఘటన
పిడుగు లాంటి వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక్కడ నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో 7 మండలాల దైవ సేవకులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అలాగే ఈరోజు జరిగే ఈ ఘన నివాళి ప్రవీణ్ పగడాల గారి యొక్క ఘన నివాళికి వచ్చిన మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. ఒక దైవజనుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆయన మన 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలను ఏ విధంగా ఆయన సంపాదించగలిగాడు అనేది ఇక్కడ మనకు ఒక చక్కని ఎగ్జాంపుల్గా ఆయన మనకు కనిపిస్తాడు. నిజంగా బ్యానర్లో రాసినట్లుగా యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. నిజంగానే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము బహు విలువైనది కనుక మనమందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుదాం. చేతులు తెచ్చిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఓకే, ఎందుకనంటే నిజంగా ఆయన ఏ విధమైనటువంటి మార్గదర్శకాన్ని మనకు చూపించాడో అదే మార్గదర్శకాన్ని మనం కలిగి ఏమాత్రము భయపడకుండా ధైర్యంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. ఆయన మరణం ద్వారా మరి మనం పొందుకున్నటువంటి ప్రతీది కూడా దేవుని నామాన్ని మహిమపరిచేది విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా 2 విషయాలు ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. మానవత్వము అని మాట్లాడుతూ ఉండేవాడు. మానవుణ్ణి మానవుడిగా చూడటం నేర్చుకుంటే సమాజం బాగుపడుతుందని. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించే ఈ సమయంలో ఆయన చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటనంటే మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోండి, మతపరంగా చూడొద్దు, కులపరంగా చూడొద్దు అని ఆయన చెప్పాడు. కనుక క్రైస్తవ సమాజం కూడా మన ప్రేమను ఇతరులకు ఎలా చూపించాలంటే మనిషిని మనిషిగా చూడటం మనం నేర్చుకోవాలి. అదే సమయమందు క్రైస్తవులుగా మనం అందరం కూడా ఒక ఐక్యత కలిగి ఉండాలి, ఒక చక్కని ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. ఈ లోకంలో దేవుని కొరకు మనం బ్రతుకుతున్నాము, దేవుని కొరకు జీవిస్తున్నాము, దేవుని మహిమ కొరకు ఈ లోకంలో బ్రతుకుతూ ఉండగా మనం ఆయన లాంటి స్వభావం ధరించుకున్న వారంగా మనం ఉండాలి. సేవకులందరూ ఈరోజు మీరు ఐక్యత కలిగి ఇంత చక్కని ఘన నివాళి కార్యక్రమం చేసినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దైవ సేవకుడు చాలా విలువైన వాడు. కనుక సంఘానికి నేను చెప్తున్నది ఏంటనంటే మీ దైవ సేవకుని కొరకు, మీ దైవ సేవకుని కుటుంబాల కొరకు అనుదినం ప్రార్థన చేయండి. సంఘ భేదాలు మరిచిపోయి, సంఘ తారతమ్యాలు మరిచిపోయి దైవ సేవకుడిని ప్రేమించడం నేర్చుకోండి. అంతేకాకుండా తోటి విశ్వాసిని కూడా ప్రేమించడం నేర్చుకోండి. ఏ సంఘానికి మనం వెళ్ళినా ఒక ఐక్యత కలిగిన కుటుంబాలుగా మనం అందరము ఉందుముగాక. దేవుడు అలా మనల్ని అందరినీ నిలబెట్టునుగాక. విలువైనది నరులారా రండి, సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడిన జీవితం విలువైనది నరులారా రండి, సెలవైనది దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది నరులారా రండి, సెలవైనది దేవుని సెలవైనది.
దేవునికి స్తోత్రం కలుగుగాక. మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు మోహనయ్య గారు చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పు, తర్వాత దైవ సేవకులు సిఎస్ఐ పాస్టర్ అందరూ క్యాండిల్స్ కింద పడేసేయండి. మూలకు వేసేయండి, మూలకు వేసేయండి, పిల్లలు తొక్కకు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దయచేసి అందరూ ఎప్పుడైనా పిలిపించినప్పుడు ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉండాలని ప్రభు పేరిట కోరుచున్నాము. ఈ విషయాన్ని గమని ప్రైజ్ ది లార్డ్. ఈ దినము డిచ్పల్లి సిఎస్ఐ చర్చి ప్రాంగణంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలన్నింటిలో ఉన్నటువంటి దైవజనులు అలాగే సంఘ బిడ్డలు కలిసి ఈ స్థలములో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని జరిగించారు. అదేంటంటే ప్రవీణ్ పగడాల గారి స్మృత్యార్థమై ఈ దినము ఘనమైన నివాళి ఈ స్థలములో అర్పించడం జరిగింది. అనేకులు ఇక్కడికి వచ్చి నిలబడి వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారు చేసిన పరిచర్యల్ని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అంత మాత్రమే కాకుండా వారు ఒక భారతదేశానికే కాకుండా ప్రపంచం అంతట్లో కూడా వాడబడినటువంటి గొప్ప యోధుడని, దేవుని కొరకు నిలబడిన సాక్షి అని అందరూ కూడా ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ ఘన నివాళి వారు ఖచ్చితంగా వారికి చెంది ఉన్నది. అలాగే వారి కుటుంబం యొక్క సమాధానం కొరకు, శాంతి కొరకు అందరం కలిసి ప్రార్థించాం. ప్రాముఖ్యంగా ఈ రూరల్ నియోజకవర్గంలో ఉన్న దైవ సేవకులు అందరూ కూడా ఏకమై వాళ్ళందరూ కూడా ఒకే వాయిస్తో మేమున్నామన్నటువంటి ఉద్దేశంతో కలిసి ఈ స్థలంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి స్మృత్యార్థమై ఘన నివాళి అర్పించట్లో కొవ్వొత్తులు పట్టుకొని అందరూ కూడా ఘనమైనటువంటి నివాళిని అందించటం జరిగింది. అలాగే ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి దైవజనులు అందరూ ఉన్నారు. ఈ ఘనమైన కార్యక్రమంలో టీయూపీఏ నిజామాబాదు నుండి ఎగ్జిక్యూటివ్ బాడీ మా ప్రెసిడెంట్ గారు జకరి ఆనంద్ గారు, అలాగే కమిటీ మెంబర్లు మా వరల్డ్ మాజీ అధ్యక్షులు రెవరెండ్ ఎం జాన్ శామ్యుయల్ గారు, నేను ట్రెజరర్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి అందరం కూడా పార్టిసిపేట్ అయ్యాం. ఈ దినము వారికి ఘన నివాళిని అర్పించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రధాన కార్యదర్శులు మరి మాతో సహకరించి ఏసీపీ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మా ద్వారా పంపబడినటువంటి సేవకులను వారు తీసుకువెళ్ళి ఆ పర్మిషన్ తీసుకునే విషయంలో వారు ఎంతో సహాయం చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి మీకు, అదేవిధంగా విచ్చేసినటువంటి దైవజనులందరికీ, మరేదిగా కార్యక్రమాన్ని ఒక అధ్యక్షత వహించి నడిపించిన మరి రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క దైవజనుని కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క కార్యక్రమం అంతటిని కూడా మరి మీడియా పక్షంగా విచ్చేసినటువంటి అఫ్సర్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క రిపోర్ట్ అంతా కూడా రేపు యూట్యూబ్లో కావచ్చు, వారి న్యూస్ ఛానల్లో కావచ్చు, అదేవిధంగా పత్రికల్లో కావచ్చు, ఆ యొక్క పత్రికా విలేకరులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయంతో చేసే విషయంలో దైవజనులందరూ కూడా సహకరించారు. వారికి ఆర్థికపరమైన సహకారమేమి, అదేవిధంగా వారు చెప్పగానే ప్రయాణం చేసి వెళ్ళడము రావడం అన్ని విషయాల్లో కూడా వారు సహకరించారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. కనుక ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో మరి ప్రవీణ్ పగడాల గారి ఈ సంస్మరణ సభను మనం ముగించుకుందాం. మన మధ్యలో స్థానిక మరి గురువు గారు మరి రెవరెండ్ యేసుకుమారయ్య గారు ఉంటున్నారు. తాను ప్రార్థన చేసి ఆశీర్వచనం ఇచ్చి ఈ యొక్క సభను ఆయన ముగిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రవీణ్ పగడాల నీరసం తెలుపడం కొరకై శ్రద్ధాంజలి వారికి ఇచ్చుట కొరకై విచ్చేసిన పాస్టర్స్ అందరికీ, రూరల్ డిచ్పల్లి అంతటికి, విశ్వాసులందరికీ, సిఎస్ఐ కేర్ మెమోరియల్ చర్చి మరియు అసెంబ్లీ పక్షంగా వచ్చిన మీ అందరికీ మేము అభినందనలు తెలియజేస్తుంటున్నాం.
మరి మనము ప్రార్థన ఆశీర్వచనంతో మనం సెలవు తీసుకుందాం. మరి విశేషంగా ప్యాస్టేట్ యొక్క నాయకులకు నాయకురాళ్ళకు అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. వారి ఇచ్చినటువంటి అనుమతి మరి సహోదరుడు ప్రసాద్ అన్న ఎంతో శ్రద్ధ వహించి మరి ఈ కార్యక్రమం జరగడానికి వారెంతో శ్రమను ఇచ్చి ఉంటున్నారు. వారి యొక్క సండే ఆదివారం అయినప్పటికీ కూడా ఎన్నో పనులున్నప్పటికీ కూడా వారు మనతో ఉండి ఈ సమయం వరకు మనతో ఉండడం ఎంతో సంతోషం. మరి మా ప్యాస్టేట్ సెక్రటరీ గారికి, ట్రెజరీ గారికి, మరి తర్వాత స్టూవర్డ్ గారికి, శ్రీలా మైత్రి సెక్రటరీ గారికి, మరి ఆయా కమిటీ సభ్యులందరికీ నేను అభినందనలు తెలియజేస్తుంటున్నాను. ప్రార్థన చేసుకొని ప్రార్థన ఆశీర్వచనంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆదియును అంతమున ఏకరీతిగా మమ్మల్ందరినీ కూడా నీవు పరిపాలిస్తున్న తండ్రి, ఆకాశ మహాకాశాల మీద ఆసీనుడమైన వాడా, ఎదుగో సంఘ విశ్వాసులు పాస్టర్స్ ఎలుగెత్తి నీ వైపు మొరపెడుచు ఉంటున్నారు. సహోదరుడు ప్రియుడు ప్రభువా, మరి కీర్తి చేసినటువంటి ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణమును బట్టి ప్రభువా, మరి తెలుగు రాష్ట్రాల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మరి ఇలాంటి నివాళులు అర్పిస్తూ న్యాయం కొరకై క్రైస్తవ సంఘాలు ముందుకు వచ్చడము, ఆ న్యాయమును కొనసాగించడానికి పాస్టర్ల యొక్క పురికొల్పును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత 2000 సంవత్సరాల క్రితము నుండి ప్రభువా, ఆది అపోస్తులను మొదలుకొని నేటి సేవకుల వరకు శ్రమ సమర్పణ ఆత్మ ఘోష ఇదిగో నీ సిలువ భారాన్ని మోస్తూ సహించి వహించి ప్రభువా, సకల ప్రపంచ దేశాలకు నీ సువార్తను సిలువ మోస్తూ ప్రయాణిస్తున్నటువంటి అపోస్తులు, ప్రాణత్యాగం చేసినటువంటి వారి కుటుంబాల్లో మరి వారు కొవ్వొత్తుల కరిగిపోయి ప్రపంచానికి వెలుగు నింపినటువంటి అపోస్తులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మరి సృజనాత్మకమైన ఆ సిలువ సుగంధమును ప్రపంచ నలుమూలల ప్రభువా ప్రకాశించడానికి, వెదజల్లడానికి అశువులు బాసినటువంటి ఆత్మల ఘోష ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడుతున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మా తండ్రివైన దేవా, నిజమే ప్రవీణ్ పగడాల యొక్క మర్మం రహస్యముగా ఉంది ప్రభువా. ఆ మర్మము లోకానికి తెలియజేయటకై రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసినావు. వారి పరిపాలనలో ప్రజలకు క్షేమాభివృద్ధిని, సంక్షేమాన్ని నువ్వు అనుగ్రహిస్తున్న దేవుడవు తండ్రి. వారి పరిపాలన దక్షతల్లో నీతి న్యాయములు జరిగించడానికి కొరకై ప్రభువా వారి మా మీద పరిపాలకులుగా పెట్టినావు. మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రణాళికలో క్రైస్తవ మైనారిటీస్కి అంత న్యాయం చేకూర్చుట కొరకై మంచి జ్ఞాన వివేకములను దయచేయాలని మేము ప్రార్థిస్తుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలను బట్టి వందనాలు ప్రభువా. వారిని మా మీద పరిపాలకులుగా నీవే ప్రభువా అనుగ్రహించిన దేవుడు. రాష్ట్ర పాలకులను ప్రభువా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారిచ్చు శాసనములలో మైనారిటీస్కి ప్రభువా క్షేమము జరుగుట కొరకై నీ కృపను దయచేయండి. ఆయా ప్రాంతాల్లో దేవాలయ కూల్చివేతలు, పాస్టర్ల పైన హింసలు ప్రభువా, అమాయకత్వం ఉన్నటువంటి సంఘాలకు క్షోభ కలిగిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు సరి అయినటువంటి న్యాయం చేకూర్చుటకు, ప్రభుత్వాలను మేల్కొల్పుటకు నీ కృపను దయచేయాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి విశేషంగా సహోదరుడు ప్రియుడు ప్రభువా, నువ్వు ఇచ్చినటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో వారి ఆత్మకు శాంతిని దయచేయాలని, వారి ప్రభువా వారిని కుటుంబాన్ని విడిచిపెట్టిపోయినటువంటి తన భార్యను, తన కుమార్తెలను, తన బంధువులను, సంఘాలను ప్రభువా విశేషముగా నీకు మేము అప్పగిస్తున్నాం. వారి క్షేమం, సంక్షేమం, వారి భయాందోళన ధైర్యం కలిగి ముందుకు పయనించడానికి ఆ కుటుంబాలకు తోడుగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి క్రైస్తవులు ఈ లోకానికి మేలు చేసేవారు కానీ కీడు చేసేవారు కారు అని నీ లేఖన భాగాలు మాకు తెలియజేస్తున్నాయి తండ్రి. క్రైస్తవుల జీవితాల్లో ప్రభువా, క్రైస్తవుల యొక్క మాదిరి యెహోవా ఈరే అనే ప్రబంధముతో ప్రభువా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో మరి ఒక్కసారి నీ సన్నిధానములో మేము మొరపెట్టుచున్నాం ప్రభువా. ప్రేమ కలిగిన వాడా, నజరేయుడా, కల్వరి యేసన్న నీకు అర్థిస్తుంటున్నామయ్యా. నీ సేవకులిడల నీ కృప చాటుమయ్యా. నీ కృప ప్రభువా సేవకులకు, సంఘాలకు ఒక కావలిగా ఉంచుమని మేము ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మేమేమై ఉన్నామో మాకు తెలియదు కానీ నీ సిలువను మోస్తుంటున్నాం. నీ సిలువ వెనుకున్న శ్రమలను భరిస్తుంటున్నాం. ఆ వేదనలు, ఆ శోధనలు ప్రభువా మేము తట్టుకుంటున్నాం. సేవకుల పైన అబండాలు
ప్రభువా మేము ఓర్చుకుంటున్నాం నాయనా. అది నీ ప్రణాళిక. ఈ లోకమంతటికి శాంతిని, సమాధానాన్ని అందించడానికే, దైవరాజ్య నిర్మాణము చేపట్టడానికే ప్రభువా నీవు ఈ లోకానికి దిగి వచ్చిన వాడా. కల్వరి గొల్గాత కొండలపైన ప్రభువా నీ రక్తము ప్రభు నేలను ముద్దాడిన స్థితిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ స్థితిలో సేవకులు మరణిస్తుంటున్నారు. వారి కుటుంబాలు ప్రభు ఒంటరిగా మిగిలిపోతుంటున్నాయి. నీ కృపా దయాదాక్షిణ్యుల ద్వారా సంఘాలను ప్రభా, అన్నిటికంటే సంఘములేడల నాకు చింత కలదని అపోస్తలుడైన పౌలు అన్నాడు. ప్రభు నిజమే, సంఘాలన్నీ బలపడుటకు నీ కృపను దయచేయండి. విశ్వాసుల హృదయాల్లో ప్రభువా నీ వెలుగు, నీ ప్రసన్నత, ధైర్యాన్ని నింపి ప్రభువా ఈ లోకంలో శాంతిని ప్రబోధించు సంఘములుగా ముందుకు వచ్చుటకు నీ కృపను దయచేయాలని యేసు ప్రభుల వారి పేరట ప్రభువా మరి ప్రవీణ్ పగడాలకు ఆత్మకు శాంతిని దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ వేడుకొంచుంటున్నాము స్వామి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమైన సకల ఆశీర్వాదాలు సదాకాలం ప్రభు మనకి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరమును కేంద్ర ప్రభుత్వాలకును రాష్ట్ర ప్రభుత్వాలకును తోడు నీడై ఉండి దీవించునుగాక. ప్రియమైన దేవుని సేవకులకు, 7 మండలాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకు, దేవుని సేవకులకు అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సాయంకాలము సిఎస్ఐ చర్చ్ ఆవరణలో 7 సంఘాల క్రైస్తవ సంఘాలు మరియు దైవ సేవకులు కూడి డాక్టర్ ప్రవీణ్ పగడాల గారికి ఘనమైనటువంటి నివాళిని అర్పించడానికి ఈ సాయంకాలం కూడి వచ్చాం. డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు వ్యక్తిగతంగా తాను మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి, మంచి మానవత్వం కలిగినటువంటి మనిషిగా, మతాన్ని ప్రోత్సహించకుండా ఒక మనిషిని మనిషిగా చూడాలన్నటువంటి చక్కని ఒక ఉపదేశాన్ని తాను వదిలి వెళ్ళాడు. ఈ సందర్భంగా మేమందరం కలిసి ఆయన అకాల మరణానికి మేము సంతాపాన్ని వెల్లడి చేస్తూ ఉంటున్నాం. క్రైస్తవ సమాజం అంతటి తరపున, 7 మండలాల్లో ఉన్న క్రైస్తవుల తరపున మా కుటుంబానికి దేవుడు మంచి ఆదరణ కలిగించి వారిని ఓదార్చున్నట్లుగా మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. అదేవిధంగా ఈ సందర్భాన్ని వినియోగించుకొని దైవ సేవకులు, పెద్దలు అందరూ కూడా ప్రార్థనలు జరిపారు. అదేవిధంగా ఆ కుటుంబానికి ఆదరణ కలగాలని ప్రార్థన చేస్తూ వచ్చారు. ఈ సందర్భం మాకెంతో ప్రాముఖ్యమైంది. ఆయన మరణము క్రైస్తవులందరిలో కూడా ఒక చక్కని ఐక్యత కలిగిస్తూ వచ్చింది. ఆయన మరణము అనేకుల్లో జీవాన్ని కలిగిస్తూ వచ్చింది. ఆయన విడిచి వెళ్ళినటువంటి మంచి ఉద్దేశాలు సఫలీకృతం చేయాలని, ఒక చక్కని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని తీర్మానం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ సందర్భంలో ఆయన విడిచి వెళ్ళిన ఆయన ప్రణాళికలకు, ఆయన ఉద్దేశాలకు, ఆయన పరిచర్యకు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి బలపరచునుగా కానీ తెలియపరుస్తున్నాం. మరి మంచి వక్త, నీతి కొరకు పోరాడినటువంటి, మనిషిని మనిషిగా ప్రేమించమని, మంచిదన్నది పెంచుమని చెప్పిన మరి కవిగారి యొక్క సూక్తిని లోకంలో అనేకులు ప్రకటించిన ప్రవీణ్ పగడాల గారి మరణము క్రైస్తవ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినది. అయితే 2 రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మంత్రివర్గాలకు, ముఖ్యమంత్రులు గారికి, గౌరవనీయులు మరి రాజమండ్రి దగ్గర మరి యాక్సిడెంట్ రూపంలో చనిపోయాడని అందరూ అంటున్నారు. కానీ మరణము ఎవరికైనా వస్తుంది. అది ఏంది అన్నది ఆంధ్రప్రదేశ్లో మరి చనిపోయాడు కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు గారు, అలాగనే మరి హోమ్ మినిస్టర్ శ్రీమతి మరి వంగలపూడి వనితమ్మ గారు దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి మరి ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా సరిగా రాలేదు. మరి అనేక అపోహలు వస్తున్నాయి. దాని మీద మాకు నమ్మకం లేదు కనుక చక్కని మరి నివేదిక కొరకు ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా మరి హైకోర్టు జడ్జి ద్వారా దీన్ని నిజ నిర్ధారణ కమిటీ ఏర్చి మాకు మరి న్యాయం చేకూర్చాలని, మరి ఆయన విడిచిన ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం తరపున మరి మీరు సహాయము సహకారాలు అందించాలని, అలాగనే తెలంగాణ గవర్నమెంట్కు మరి
సీఎం రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాను. మరి ఏంటంటే వారి పరిచర్య, వారు చనిపోయింది ఆంధ్రప్రదేశ్ బార్డర్లో, కానీ మనకు ఇక్కడ హైదరాబాద్లో వారి యొక్క పరిచర్య ఉంది, వారి సావాసం ఉంది, వారి పిల్లలు ఉంటున్నారు, ఆయన అడాప్ట్ చేసుకున్నటువంటి కొంతమంది ఉంటున్నారు. మీరు తగిన న్యాయము చేకూర్చాలని మనవి చేస్తూ ఇటు అవకాశము మరి ఆ కుటుంబానికి మరి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ముందుకు సాగాలని, దేవుడు వారికి ఎల్లవేళలా తోడుగా ఉండాలని మరి కోరుకుంటూ ముగిస్తున్నాం.